బ్రతుకున్నప్పుడు కష్టపడి సంపాదించిన వాళ్ళు లేదా సంపాదించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల అంత్యక్రియల తర్వాత వాళ్ళకి సంబంధించి ఏది ఏ శ్రీశైలంలోనో ఈ భస్మ హారతి లాంటి వాటిట్లో ఉండాలని తమ సంబంధించినటువంటి బూడిద్ది, లేకపోతే దేశంలోని కాశీ లాంటి చోట్ల అంత్యక్రియలు జరగాలని అక్కడికి వెళ్ళి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి శవదాహనం చేయించుకునేటటువంటి తీసుకెళ్ళి శవాలను అక్కడ దానం చేయించేవాళ్ళు. ఇట్లాంటి ఎవరి సెంటిమెంట్లు వాళ్ళది. అలాగే అస్థికల్ని తీసుకెళ్ళి కలపడం, కృష్ణలో కలపడమా, గోదావరిలో కలపడమా, గంగలో కలపడమా, లేకపోతే కాశీ వెళ్ళి కలపడమా, ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు వీటన్నిటికీ డిఫరెంట్గా ఇక తరం మారింది కదా. అంతరిక్షంలో కలపాలనుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అస్థికలు తీసుకుని బయలుదేరినటువంటి చేసినటువంటి ఒక పెద్ద ప్రయోగం విఫలమైంది. జర్మనీకి చెందినటువంటి ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అనే స్టార్టప్ కంపెనీ మిషన్ ఇంపాసిబుల్ పేరుతో ఈ ప్రయోగం చేపట్టింది. NYX క్యాప్సూల్ని అభివృద్ధి చేసి జూన్ 23న నింగిలోకి ప్రయోగించింది. ఇందులో 166 మంది అస్థికలతో పాటు కొన్ని విత్తనాలు, ఇతరత్ర సామాగ్రి పంపించింది. టెక్సాస్కి చెందినటువంటి స్పేస్ బరియల్ కంపెనీ సెలెస్టిన్తో కలిసి జర్మనీ సంస్థ దీన్ని చేపట్టింది. అయితే ప్రయోగంలో భాగంగా ఈ క్యాప్సూల్ 2 కక్షలను పూర్తి చేసుకుంది. తిరిగి భూ వాతావరణంలోకి వచ్చే సమయంలో ప్రయోగ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ఈ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాల మీద దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది. ఈ సందర్భంగా అస్థికలు పంపించిన కుటుంబాలకు కంపెనీ క్షమాపణ చెప్పింది. కొత్త లక్ష్యాలు, వినూత్న అజెండాతో మేము చేపట్టిన ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది, కానీ అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాం. ప్రమాదం కారణంగా అస్థికలన్నీ సముద్రంలో కలిసిపోయాయి. దీంతో వాటిని రికవరీ చేసే అవకాశం కూడా లేకపోయింది. ఇందుకు మా క్లయింట్లకు క్షమాపణ తెలియజేస్తున్నాం. అయితే ఓ చారిత్రక ప్రయాణంలో భాగమైనందుకు ఆ కుటుంబాలు కాస్త సంతోషంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఓ ప్రయాణం చెప్పింది. అంటే అంతరిక్షంలో అస్థికలు వదిలేద్దాం అనుకుందట, అది కాస్త విఫలమైంది.